వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము చాలా ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో, చాలామంది స్టూడెంట్స్ వాట్సాప్ రూపంలో, అదే విధంగా యూట్యూబ్‌లో రూపంలో కూడా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. మేడం వీడియోస్ చేయట్లేదు. ప్లీజ్ చేయండి. మాకు ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. మాకు పీడిఎఫ్ కావాలి. ఇవన్నీ చాలా రకాల కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఓకే. సో, అందుకనే ఒక్కసారి ఒక చిన్న వీడియో రూపంలో మీ ముందుకు వచ్చినట్టయితే సో, మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కాబట్టి సో, ఈ రోజు నుంచైతే నేను మాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి. నథింగ్ టు వరీ. ఎందుకంటే యూ ఆర్ ద సబ్స్క్రైబర్స్ టు మై ఛానల్. కాబట్టి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఏదో వ్యూస్ కోసమో, అదే విధంగా సబ్స్క్రిప్షన్ కోసమో నేను వీడియోస్ చేయట్లేదు. కబ్ ఎందుకంటే సో, ఎవ్రీబడీ హాస్ టు గెట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ నర్సింగ్ ఫీల్డ్. కాబట్టి నర్సింగ్ ఫీల్డ్‌లో అందరికి కూడా నాణ్యమైన విద్య ఎందుకంటే రెగ్యులర్‌గా చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్ కాలేజ్‌కి వెళ్లరు. అయినా కూడా ఇంట్లో ఉంటూ మన ఛానల్ చూస్తూ, వీడియోస్ చూస్తూ రెగ్యులర్ స్టూడెంట్స్‌కి ధీటుగా వాళ్ళు మార్క్స్ స్కోర్ చేస్తున్నారు. చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా. కాబట్టి సో, ఐ హోప్ అంటే మన ఛానల్ అనేది చాలా మందికి యూజ్ అవ్వాలి. జస్ట్ దే హావ్ టు రెగ్యులర్ స్టూడెంట్స్ దే హావ్ టు ఫీల్ లైక్ ఎ రెగ్యులర్ స్టూడెంట్స్. కాబట్టి ఇంట్లో చాలా రకాల కారణాల వల్ల ఇంట్లో ఉండి చదువుకునే స్టూడెంట్స్‌కి అన్ని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్యను అందుబాటులో లేకపోవడం వల్ల ఒక బాధాకరమైన విషయం. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా మన ఛానల్ అనేది చాలా ఒక బెస్ట్ అండ్ ఫ్రీ ప్లాట్‌ఫార్మ్ టు గెట్ ద ఫ్రీ ఎడ్యుకేషన్. కాబట్టి సో, మన ఛానెల్‌లో చాలామంది సాటిస్ఫై అవుతున్నారు. చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. సో, ఈ రోజు నుంచి మాక్సిమం ట్రై చేస్తాను నేను వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి. నథింగ్ టు వర్రీ. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు ఎగ్జామ్ డేట్స్ గుర్తుపెట్టుకొని, అదే విధంగా మీరు ఎగ్జామ్స్ అయితే రాయండి. ఓకే. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ యూ హావ్ టు డూ ద హార్డ్ వర్క్. ఓకేనా. మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి. అలా అవుతేనే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో, వితౌట్ హార్డ్ వర్కింగ్ యూ కెనాట్ యూ మే నాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ గుడ్ రిజల్ట్స్. ఓకే. ఫస్ట్ యూ హావ్ టు డూ ద హార్డ్ వర్క్. డెఫినైట్‌లీ గాడ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద గుడ్ రిజల్ట్. ఓకేనా. కాబట్టి మీరు కష్టపడి చదవండి. డెఫినెట్‌గా దేవుడు మీ యొక్క కష్టానికి ప్రతిఫలం అయితే ఇస్తాడు మంచి మార్కుల రూపంలో. ఓకేనా. కాబట్టి సో, వెల్కమ్ టు మై ఛానల్. కాబట్టి ఈరోజు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ మనం చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంటర్మీడియేట్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ 16థ్ ఫిబ్రవరి 2024. ఆల్రెడీ ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది. ఓకేనా. కాబట్టి ఎందుకంటే కంపల్సరీ ఇంతకుముందు ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ ఉండేయి. కాబట్టి దాని ప్లేస్‌లో ఈ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పెట్టారు. కాబట్టి ఇది ఇంటర్నల్ ఎగ్జామినేషనే. అంటే కాలేజీలోనే రాస్తారు. అయినా కూడా కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. సో, వితౌట్ అటెంప్టింగ్ దిస్ ఎగ్జామినేషన్ యూ మే నాట్ క్వాలిఫై. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్. ఇఫ్ విల్ రైట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆల్సో యూ ఆర్ యూ ఆర్ నాట్ సపోజ్ టు పాస్. కాబట్టి మీరు అంటే పాస్ అవ్వడానికి అవకాశం ఉండదు. కంపల్సరీ 2 ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేస్తేనే మీరు పాస్ అవుతారు. అంటే ఎగ్జామ్స్ మిగతావి రాయకుండానే కాదు. మిగతావి రాసి ఈ ఎగ్జామ్ రాయకపోతే మీరు ఫెయిల్ అవుతారు. ఓకేనా. అది కాబట్టి క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎగ్జామ్ ఎథిక్స్ ప్లేస్‌లో ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ వచ్చింది. సెకండ్ వన్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ 19థ్ ఫిబ్రవరి 2024. కాబట్టి 19థ్ ఫిబ్రవరికి ఉంటుంది. ఓకేనా. అంటే ఈరోజు 16థ్ కాబట్టి 17, 18 అండ్ ఇంకా 2 డేస్ టైమ్ అయితే ఉంది. థర్డ్ డేకి 19థ్ రోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మిస్ అవ్వకుండా మీ కాలేజీలోనే ఓకే. మీ కాలేజ్‌లోనే మీ మేడమ్సే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 28 ఫిబ్రవరి టు 14థ్ మార్చ్ 2024. కాబట్టి ఫిబ్రవరి 28 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అదేవిధంగా 14థ్ వరకు మార్చ్ 2024. కాబట్టి ఫస్ట్ ఇయర్స్‌కి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ 9 ఫోర్‌నూన్ అంటే మార్నింగ్ సెషన్‌లో ఫస్ట్ ఇయర్స్‌కి ఉంటుంది. ఈవినింగ్ సెషన్‌లో సెకండ్ ఇయర్స్‌కి ఉంటుంది. కాబట్టి సో, దిస్ ఈస్ లైక్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు గివ్ ద Telangana students who are going to write the intermediate examinations in Telangana state. Okay, let me see the final examinations timetable. But I have given the only not printed format. But anyhow, I am giving awareness. అంటే అవగాహన కల్పిస్తున్నాను. మీకు ఆల్రెడీగా యాన్యువల్ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ ఏ విధంగా ఉంటుందో సో లాస్ట్ 1 మంత్ మనం బిఫోర్‌గానే మనము ప్లాన్ చేసాము టైమ్ టేబుల్ అనేది. సో మరొకసారి ఎవరికైతే డౌట్, క్లారిఫికేషన్స్ లేకుండా డైలమాలో ఉన్న వాళ్ళకైతే క్లియర్‌గా ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ ఈస్ ఐపీఈ ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 బోర్డ్ ఎగ్జామినేషన్ ఆర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ లేదా ఫైనల్ ఎగ్జామినేషన్ అంటూ ఉంటాం కదండీ. సో, ఫస్ట్ ఈస్ 28 నుంచి, సెకండ్ ఈస్ 29 నుంచి. జీఎఫ్సీ అంటే అందరు వొకేషనల్ వాళ్ళకి జీఎఫ్సీ ఉంటుంది.
జనరల్ గ్రూప్ వాళ్ళకి తెలుగు ఉంటుంది. ఇంకొంతమంది హిందీ రాస్తారు. కొంతమంది సాంస్క్రిట్ రాస్తారు. ఓకేనా? కాబట్టి అన్ని వొకేషనల్ వాళ్ళకి మాత్రం జీఎఫ్సీ అంటే మన ఛానల్ అనేది ఓన్లీ ఫర్ వొకేషనల్. ఓకేనా? కాబట్టి జీఎఫ్సీ జనరల్ ఫౌండేషన్ కోర్స్ అనేది 28 నుంచి స్టార్ట్ అవుతుంది. 29 జీఎఫ్సీ సెకండ్ ఇయర్స్ వారికి ఫస్ట్‌కి ఇంగ్లీష్ ఓకే. సెకండ్ ఇయర్స్‌కి సెకండ్ ఓకేనా? ఫోర్త్‌కి పేపర్ 1 ఇదన్నీ స్పెషాలిటీ. అంటే మీ సబ్జెక్ట్ మీ ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ గ్రూప్‌లో ఫస్ట్ పేపర్. ఎంపీహెచ్‌డబ్ల్యూ వాళ్ళకి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. అంటే కాబట్టి మీరు ఏ గ్రూప్ అయినా కూడా మీరు ఫస్ట్ పేపర్ 1 ఏది ఉంటుందో ఆ పేపర్ 1 అనేది ఫోర్త్‌కి. ఓకేనా. సెకండ్ ఇయర్స్‌కి పేపర్ 1 ఫిఫ్త్‌కి. ఓకేనా. ఫస్ట్ ఇయర్స్‌కి పేపర్ 2 సిక్స్త్. సెకండ్ ఇయర్స్‌కి పేపర్ 2 సెవెంత్. ఓకేనా. అది ఫస్ట్ ఇయర్స్‌కి పేపర్ 3 11థ్‌కి. సెకండ్ ఇయర్స్‌కి పేపర్ 2 అనేది 13థ్‌కి. సో 12థ్‌కి. తర్వాత బయోలాజికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్స్‌కి 13థ్‌కి. సెకండ్ ఇయర్స్‌కి 14థ్‌కి. ఫిజికల్ సైన్స్ 15థ్‌కి. సెకండ్ ఇయర్స్‌కి 16థ్. అంటే సో యూ ఆర్ గోయింగ్ టు ఫినిష్ యువర్ ఎగ్జామినేషన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మార్చ్ ఆన్ ద డేట్ ఆఫ్ ది 16థ్. కాబట్టి మార్చ్ 16థ్‌కి మీ ఎగ్జామినేషన్స్ అనేవి కంప్లీట్ అవ్వబోతున్నాయి. కాబట్టి మీరు మంచిగా కష్టపడి చదవండి. నా వంతు ప్రయత్నంగా నేనైతే వీడియోస్, గన్ షాట్ క్వెషన్స్, పీడిఎఫ్స్ రూపంలో మీకు అందజేస్తాను డెఫినెట్‌గా. ఓకేనా. సో, ఐ గాట్ ది నర్సింగ్ ఆఫీసర్ ఇన్ జీజీహెచ్ మంచిర్యాల. కాబట్టి సో, ఇంత ముందర కాలేజీలో వర్క్ చేశాను కాబట్టి కొంచెం ఫ్రీ టైమ్ ఉండేది. కాబట్టి ఇప్పుడు రీసెంట్‌గా ఐ గాట్ ది గవర్నమెంట్ జాబ్. సో, ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్‌లో చేశాను. కానీ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ యాస్ ఎ నర్సింగ్ ఆఫీసర్ ఐ గాట్ ది జాబ్ ఇన్ జీజీహెచ్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మంచిర్యాలలో ఉంది కాబట్టి కొంచెం మీకు అంటే వీడియోస్ చేయడానికి ఇంత టైం పట్టింది. అంటే లాస్ట్ 2 వీక్స్ అంతా కూడా ప్రాసెస్ అంటే రిజల్ట్స్‌కి, తర్వాత అపాయింట్‌మెంట్‌కి, తర్వాత ప్రాసెస్‌కంతా హైదరాబాద్ టు మంచిర్యాల ఇలా చాలా రోమ్ చేసేసరికి చాలా టైం పట్టింది వీడియోస్ చేయకపోవడానికి. కాబట్టి ఇక్కడి నుంచి నాకు టైం ఉన్నా లేకపోయినా ఎగ్జామ్స్ టైం కాబట్టి డెఫినిట్‌గా నా వంతు ప్రయత్నంగా డెఫినిట్‌గా ఐ విల్ గివ్ మై హ్యాండ్ టు గెట్ రిజల్ట్స్. ఓకేనా. కాబట్టి నా వంతు ప్రయత్నంగా నా యొక్క సపోర్ట్ అనేది నా చేయూత అనేది మీకు వీడియోస్ రూపంలో మీ మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి తప్పకుండా అందిస్తాను. కాబట్టి మీరు కూడా మీ యొక్క చేయూతతో కష్టపడి చదవండి. ఇద్దరి చేతులతోటి మనం మంచి రిజల్ట్స్ సాధిద్దాం. ఓకేనా. సో దిస్ ఈస్ ద టైమ్ టేబుల్ ఫర్ ది ఆల్ ది ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ ఇన్ తెలంగాణ స్టేట్. Okay. Thank you all for watching my channel. Have a nice day. All the best. Bye bye. See you in next time.